ధనుసు రాశి వారికి జూలై 12, 13, 14, 15 తేదీలు సాధారణంగా గడిచే రోజులు కాకపోవచ్చని జ్యోతిష సూచనలు తెలియజేస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీకు ఇప్పటివరకు తెలియని ఒక నిజం క్రమంగా బయటపడే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా మీ మనసులో సమాధానం లేకుండా మిగిలిపోయిన ఒక ప్రశ్నకు కూడా కొత్త దారి కనిపించవచ్చు. ఇప్పటివరకు మీకు అనుకూలంగా లేవని అనిపించిన కొన్ని పరిస్థితులు ఒక్కసారిగా మారడం ప్రారంభమైనట్లు అనిపించవచ్చు. అదే సమయంలో మీరు పెద్దగా పట్టించుకోని ఒక చిన్న సంకేతం లేదా సంఘటన తర్వాత తీసుకునే నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాన్ని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తుంది. అయితే ఆ సంకేతం ఏమిటి? మీ జీవితంలో ఏ విషయం స్పష్టతకు రావచ్చు? ఈ 4 రోజుల్లో ఏ విషయాల్లో తొందరపడకుండా ఉండాలి? ఏ అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదు? ఈ వీడియోలో ఒక్కో అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూసినప్పుడు మాత్రమే ఈ 4 రోజుల క్రమంలో కనిపించే సూచనలు ఎలా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయో అర్థమవుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ధన నిలకడ, ఆస్తి తగాదాలు, తీరని ఎటువంటి సమస్యకైనా గాని గురువుగారు పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో కాల్ చేయండి. ప్రత్యేకమైన పూజలు చేసి హోమాలతో సమస్యలు పరిష్కారం చేయబడును. ధనుసు రాశి వారికి జూలై 12, 13, 14, 15 తేదీలు ఒక ప్రత్యేకమైన ఆలోచనల ప్రయాణాన్ని ప్రారంభించే కాలంగా అనిపించవచ్చు. ఈ రోజులలో మీ చుట్టూ జరిగే ప్రతి చిన్న సంఘటనకు ఒక అర్థం ఉన్నట్లుగా అనిపించే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సాధారణంగా కనిపించిన కొన్ని విషయాలు ఇప్పుడు కొత్త కోణంలో కనిపించవచ్చు. అందుకే ఈ 4 రోజులను తొందరపాటు నిర్ణయాల కంటే గమనించే రోజులుగా మార్చుకోవడం మంచిదని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తుంది. ముఖ్యంగా జూలై 12న మీరు చాలా కాలంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న ఒక విషయం గురించి కొత్త సంకేతం కనిపించవచ్చు. అది ఒక వ్యక్తి మాట రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో కావచ్చు, లేదా మీకు అకస్మాత్తుగా వచ్చిన ఒక ఆలోచన రూపంలో కూడా ఉండొచ్చు. మొదట అది సాధారణంగా అనిపించిన తర్వాత అదే విషయాన్ని గుర్తు చేసుకుంటే దాని ప్రాముఖ్యత అర్థమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీ మనసుకు తట్టే చిన్న విషయాలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా గమనించడం ఉపయోగకరంగా ఉండొచ్చు. జూలై 13 నాటికి మీ మనసులో చాలా కాలంగా సమాధానం కోసం ఎదురు చూస్తున్న ఒక ప్రశ్నకు కొత్త దిశ కనిపించడం ప్రారంభమవుతుందనే భావన కలగవచ్చు. వెంటనే అన్ని విషయాలు స్పష్టంగా మారకపోయినా ముందుకు వెళ్లాల్సిన మార్గం ఏదో అర్థమవుతున్నట్లు అనిపించవచ్చు. ఈ సమయంలో ఇతరుల మాటలు వినడం ఎంత ముఖ్యమో మీ అంతరంగం చెప్పే విషయాన్ని కూడా అంతే శ్రద్ధగా గమనించడం అవసరం. కొన్ని సందర్భాల్లో మనం పెద్ద అవకాశాల కోసం ఎదురు చూస్తూ చిన్న సంకేతాలను పట్టించుకోము. కానీ ఈ 4 రోజుల కాలంలో అలాంటి చిన్న విషయాలే తర్వాత పెద్ద మార్పులకు కారణమవుతాయని జ్యోతిష్య వ్యాఖ్యానాలు సూచిస్తున్నాయి. అందువల్ల మీ చుట్టూ జరిగే మార్పులు, కొత్త పరిచయాలు, అనుకోని సంభాషణలు లేదా చాలా కాలంగా సంప్రదించని వ్యక్తి నుంచి వచ్చే సమాచారం వంటి విషయాలను ఓపికగా పరిశీలించడం మంచిది. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన కొన్ని పరిస్థితులు కూడా నెమ్మదిగా మారడం ప్రారంభమైనట్లు అనిపించవచ్చు. మొదట ఆ మార్పు చాలా చిన్నదిగా కనిపించినా తర్వాత అదే మీకు కొత్త అవకాశాన్ని దారి చూపే మొదటి అడుగుగా మారొచ్చు. అందుకే ఈ సమయంలో నిరాశ కంటే సహనానికి ఎంచుకోవడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ కాలంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రతి సంకేతాన్ని వెంటనే ఫలితంగా భావించకుండా అది మీకు ఏం చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జూలై 14 మరియు 15 తేదీల నాటికి ఇప్పటి వరకు విడివిడిగా కనిపించిన సంఘటనలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయనే భావన కలిగే అవకాశం ఉంది. ఆ అనుసంధానం అర్థమైన తర్వాత మీరు తీసుకునే తదుపరి నిర్ణయాలపై మీలో మరింత స్పష్టత ఏర్పడవచ్చు. మొదటి సంకేతాలు కనిపించడం ప్రారంభమైన తర్వాత జూలై 13 నుంచి 14 మధ్య ధనుసు రాశి వారు కొన్ని విషయాలను కొత్త కోణంలో చూడడం ప్రారంభించవచ్చు. ఇప్పటి వరకు స్పష్టంగా కనిపించని పరిస్థితులు నెమ్మదిగా అర్థమవుతున్నట్లు అనిపించవచ్చు. ఒకప్పుడు సందేహంగా అనిపించిన నిర్ణయం ఇప్పుడు ఎందుకు ఆలస్యమైందో మీకు స్పష్టత రావచ్చు. కొన్నిసార్లు సమయం ఆలస్యం చేయడం కూడా మనకు అనుకూలంగానే ఉంటుందని ఈ రోజులు గుర్తు చేయొచ్చు. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలను శ్రద్ధగా వినడం ఉపయోగకరంగా ఉండొచ్చు. ఒక సాధారణ సంభాషణతో వచ్చిన చిన్న సూచన కూడా మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది.
మీరు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ఒక విషయం తర్వాత మీకు ఎంతో విలువైన సమాచారంగా అనిపించవచ్చు. అందుకే తొందరగా అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించడం మంచిది. జూలై 14 సమయానికి మీలో ఆత్మవిశ్వాసం కొద్ది కొద్దిగా పెరుగుతున్నట్లు అనిపించవచ్చు. గతంలో ఎదురైన కొన్ని అడ్డంకులు ఇప్పుడు అంత పెద్దవిగా అనిపించకపోవచ్చు. వాటిని అధిగమించడానికి అవసరమైన దారి మీకు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాకపోయినా మీ ఆలోచన విధానంలో వచ్చే చిన్న మార్పే పెద్ద ఫలితాలకు పునాది కావచ్చు. ఈ రోజులలో గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోవడం కంటే ప్రస్తుతం మీ ముందు ఉన్న అవకాశాలను గమనించడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని అవకాశాలు రెండోసారి తలుపు తట్టినా వాటిని గుర్తించే సిద్ధత మనలో ఉండాలి. మీరు ఇప్పటివరకు వాయిదా వేసిన ఒక పని లేదా నిర్ణయం గురించి మళ్ళీ ఆలోచించే పరిస్థితి రావచ్చు. ఈసారి మీరు తీసుకునే నిర్ణయం గతంతో పోలిస్తే మరింత పరిపక్వంగా ఉండే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీ మనసు చెప్పే విషయాన్ని పూర్తిగా విస్మరించకండి. కొన్నిసార్లు లాజిక్ చెప్పేదానికంటే అనుభవం చెప్పేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీలో కలిగే ప్రశాంతత లేదా అసౌకర్యం కూడా ఒక సంకేతంగా పనిచేయొచ్చు. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొంత సమయం తీసుకొని ఆలోచించడం మంచిది. జూలై 14 సాయంత్రం నుంచి 15 తేదీ వైపు పరిస్థితులు మరింత స్పష్టతగా దిశగా కదిలే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు విడివిడిగా కనిపించిన సంఘటనలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయనే భావన మీకు కలగవచ్చు. అదే సమయంలో మీరు చాలా కాలంగా వెతుకుతున్న సమాధానం పూర్తిగా కాకపోయినా దాని దిశ మాత్రం స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. జూలై 15 సమయానికి చేరుకునే కొద్దీ గత కొన్ని రోజులుగా మీ మనసులో తిరుగుతున్న ఆలోచనలు ఒక నిర్ణయానికి చేరువవుతున్నట్లు అనిపించవచ్చు. ఇప్పటి వరకు విడివిడిగా కనిపించిన సంఘటనలు ఇప్పుడు ఒకే దారిలో కలుస్తున్నట్లుగా భావించవచ్చు. అందుకే ఈ రోజును తొందరగా ముగించాల్సిన రోజుగా కాకుండా ప్రశాంతంగా గమనించాల్సిన రోజుగా చూడడం మంచిది. ఈ సమయంలో మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశం పెద్దదిగా కనిపించకపోవచ్చు, కానీ వాటిలో ఒకటి మాత్రం భవిష్యత్తులో మంచి మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది. అందుకే ఏ విషయాన్ని తేలికగా తీసుకోకుండా దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు మన జీవితానికి మార్చేది పెద్ద సంఘటన కాదు, సరైన సమయంలో తీసుకున్న చిన్న నిర్ణయమే. జూలై 15న మీలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఏర్పడినట్లు అనిపించవచ్చు. గతంలో మిమ్మల్ని కలవరపెట్టిన కొన్ని విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపకపోవచ్చు. కారణం పరిస్థితులు మారడం మాత్రమే కాదు, వాటిని చూసే మీ దృష్టి కూడా మారడం. ఇదే ఈ 4 రోజుల ప్రయాణంలో మీకు లభించే ముఖ్యమైన అనుభవంగా నిలిచే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపించవచ్చు. ఇంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి సహజంగా మాట్లాడడం, ఎప్పుడూ స్పందించని వ్యక్తి ఇప్పుడు స్పందించడం, లేదా మీరు ఊహించని విధంగా ఎవరో మీ ఆలోచనలకు విలువ ఇవ్వడం వంటి పరిణామాలు మీలో కొత్త నమ్మకాన్ని పెంచొచ్చు. ఇవన్నీ ఒక్కసారిగా పెద్ద ఫలితాలను ఇవ్వకపోయినా భవిష్యత్తులో ఏర్పడే మార్పులకు పునాది కావచ్చు. ఈ సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. గతంలో జరిగిన ప్రతి సంఘటనను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ముందుకు సాగడం కంటే ఇప్పుడు మీ ముందు ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడం ఎంతో ముఖ్యమవుతుంది. ఎందుకంటే సమయం ప్రతి ఒక్కరికి రెండో అవకాశం ఇవ్వకపోవచ్చు, కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించే తెలివి ఉన్న వారికి మాత్రం కొత్త దారులు తెరుచుకుంటాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయంలో ఇంకా పూర్తి స్థాయి ఫలితం కనిపించకపోయినా అది సరైన దిశలో కదులుతున్నట్లు అనిపించవచ్చు. అదే భావన మీలో మళ్ళీ ఆశను పెంచుతుంది. ఈ ఆశతో పాటు ఓపిక కూడా కొనసాగించగలిగితే తర్వాతి రోజుల్లో మరింత స్పష్టమైన పరిణామాలను చూడగలం అవకాశాలు పెరుగుతాయి. ఈ 4 రోజుల ప్రయాణం చివరికి మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. జీవితంలో ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం దొరకదు, కానీ సరైన సమయంలో వచ్చిన ఒక చిన్న సంకేతం ఎన్నో రోజుల సందేహాలను తొలగించగలదు. అలాంటి సంకేతాలను గమనించే మనసు ఉన్నప్పుడు మాత్రమే మార్పు విలువ అర్థమవుతుంది. ఈ కాలం మీకు అందించే చివరి సందేశం ఏమిటి? ఇకపై ఏ విషయం ఎక్కువగా దృష్టి పెట్టాలి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 12 నుంచి 15 వరకు జరిగిన ఈ 4 రోజుల ప్రయాణాన్ని ఒకసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని మార్పులు బయట ప్రపంచంలో కనిపించక ముందే మన ఆలోచనల్లో ప్రారంభమవుతాయి. ధనుసు రాశి వారికి ఈ కాలం కూడా అలాంటి సంకేతాలను గుర్తించే సమయంగా అనిపించవచ్చు. మీరు మొదట పెద్దగా పట్టించుకోని కొన్ని విషయాలే ఇప్పుడు కొత్త అర్థాన్ని అందించడం ప్రారంభించ ఉండొచ్చు.
ఈ 4 రోజుల్లో మీకు ఎదురైన ప్రతి సంఘటన ఒకే ఫలితాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వాటిలో ఏది మీకు ఉపయోగపడుతుందో గుర్తించడం మాత్రం పూర్తిగా మీ పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు సమయం మనకు సమాధానాన్ని వేరుగా ఇవ్వదు, కానీ బదులు సరైన దిశకు మాత్రమే చూపిస్తుంది. ఆ దిశలో అడుగు వేయాలా వద్దా అనే నిర్ణయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ కాలంలో మీలో పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని అలాగే కొనసాగించడం ఎంతో ముఖ్యం. గతంలో జరిగిన అనుభవాలను పాఠాలుగా తీసుకొని ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉండొచ్చు. ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి సందేహాన్ని భయంగా కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఆలోచించి సరైన సమయాన్ని గుర్తించడం ఈ కాలం మీకు నేర్పించే ముఖ్యమైన పాఠంగా మారొచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా ఓపిక కొనసాగించండి. ఒక మాట, ఒక సూచన లేదా ఒక ఆలోచన కూడా మీ దృష్టికోణాన్ని మార్చే శక్తి కలిగి ఉండొచ్చు. అందుకే ఈ రోజులలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఇతరుల అభిప్రాయాలను వినడానికి సిద్ధంగా ఉండడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఊహించని చోట నుంచే మంచి ఆలోచనలు వస్తాయి. అలాగే మీలో వచ్చిన మార్పును మీరు స్వయంగా గుర్తించడం కూడా చాలా ముఖ్యం. కొన్ని రోజుల క్రితం ఒక సమస్యగా అనిపించిన విషయం ఇప్పుడు అంత పెద్దదిగా అనిపించకపోవచ్చు. అదే మీ ఆలోచన పరిపక్వతకు సంకేతంగా భావించవచ్చు. పరిస్థితులు ఎప్పుడూ మన నియంత్రణలో ఉండకపోవచ్చు, కానీ వాటిని మన స్పందన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ నిజాన్ని గుర్తించినప్పుడు ముందుకు సాగడం మరింత సులభం అవుతుంది. మొత్తానికి జూలై 12, 13, 14, 15 తేదీలు ధనుసు రాశి వారికి ఆలోచన, పరిశీలన, స్పష్టత అనే 3 ముఖ్యమైన అంశాలను గుర్తు చేసే కాలంగా నిలిచే అవకాశం ఉంది. తొందరపడకుండా ప్రతి చిన్న సంకేతాన్ని గమనిస్తూ మీలో పెరిగిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటే రాబోయే రోజులను మరింత ధైర్యంగా ఎదుర్కొనే స్థితిలో ఉండొచ్చు. ఈ వీడియోలో చెప్పిన అంశాలు సాధారణ జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా రూపొందించబడ్డాయి. ప్రతి వ్యక్తి అనుభవం, వారి వ్యక్తిగత పరిస్థితులు, నిర్ణయాలు మరియు పూర్తి జాతక వివరాలపై ఆధారపడి మారొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.